ఇగో ఈడ ఇంకొక స్టాల్ ఉందిలా, మరి ఆ స్టాల్ కాడికి కూడా పోదాము. ఈడేమేమో ఉన్నాయి పప్పులు అవన్నీ పెట్టిండ్రు. అక్క నమస్తే. నమస్తే అక్క. ఏ ఊరు? విజయవాడ నుంచి వచ్చాం అక్క. విజయవాడ నుంచి వచ్చిండ్రా? చాలా దూరం నుంచి వచ్చిండ్రు. ఏం పేరు? శిరీష అక్క నా పేరు. శిరీష. ఏమేమిటి ఇవన్నీ? మన దగ్గర ఇది స్పెషల్ ఐటమ్ ఏంటంటే మన నరేంద్ర న్యాచురల్ మార్ట్ అండి స్టాల్ నేమో. మన స్పెషల్ ఐటమ్ ఏంటంటే దశ దినుసులు. దీంట్లో 10 రకాల గింజలు మొత్తం అండి. సోయా, వీట్, సన్ఫ్లవర్, వాటర్ మెలన్, పంప్కిన్, పీనట్స్, కార్న్. ఈ 10 రకాల గింజల్ని మట్టి పాత్రలో, అంటే పూర్వం పల్లీలు వేయించారు కదా మట్టి పాత్ర ఇసుకలో, అట్లా వేయించి ఆయిల్ లేకుండా శాండ్ రోస్ట్ అండి ఇది. మట్టి పాత్రలో ఇసుకలో ఆయిల్ లేకుండా వేయిస్తామండి. అంటే మనకు బయట దొరికి ఆయిల్ స్నాక్స్తో కంపేర్ చేస్తే ఫుల్ ఆఫ్ ప్రోటీను, కాల్షియం, ఫైబర్ కంటెంట్ ఉంటుందండి స్నాక్స్లో. దానివల్ల 10 రకాల గింజలు మనం రెగ్యులర్గా తీసుకుంటే మహా అయితే 1-2 ఐటమ్స్ తీసుకోగలం. కానీ ఈ స్నాక్స్ వల్ల మొత్తం 10 రకాలు తీసుకోగలమండి. దీంట్లో ఫుల్ ఆఫ్ ఫైబరు, ప్రోటీను, కాల్షియం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ప్రోటీన్ బీన్స్ అని 3 టైప్ ఆఫ్ ప్రోటీన్ బీన్స్ ఉంటాయండి. బీన్స్లోనే 3 టైప్స్ మిక్స్ చేస్తాం. ఇది కూడా ఆయిల్ లేకుండా శాండ్ రోస్ట్. నెక్స్ట్ చియా సీడ్స్ అండి. చియా సీడ్స్ అంటే సబ్జా ఫ్యామిలీ అనేది ఇది కూడా, కానీ సబ్జా కంటే 10 మోర్ ఎక్కువ బాడీని కూల్ చేస్తుంది. బాడీ వెయిట్ లాస్కి మెయిన్ యూజ్ అండి ఇది. నెక్స్ట్ కినోవా సీడ్ అండి. కినోవా రైస్తో చేసిన మిక్చర్ ఇది. కినోవా అంటే మన వైట్ రైస్తో పోల్చుకుంటే జొన్నలు సజ్జలు ఎట్లానో కినోవా రైస్ ఒక టైప్ ఆఫ్ ఇది, దాంతో చేసిన మిక్చర్ ఇది. అట్లానే సోయా, జొన్నలు సజ్జలతో చేసిన మిక్చర్ అండి ఇది. జొన్నలు సజ్జలు రెగ్యులర్గా తినలేం కాబట్టి దాని ద్వారా మిక్చర్ ఇది. దీంట్లో గోధుమ చనా మిక్స్ చేసామండి టేస్ట్ కోసం. ఎట్లా చేస్తారు ఇవి? లేకుండా మట్టి పాత్రలో శాండ్ రోస్ట్ అండి ఇది. అన్నీ కూడా అంటే ఇట్లా పాప్కార్న్ లాగానే ఇదండి ఇది కూడా. ఏపుతామండి, ప్యాక్ చేస్తాం. ఇదంతా మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇది. ఇవి నువ్వులు అవిసెలు మిక్సర్ అండి ఇది. నువ్వులు అవిసెలు కూడా ఆయిల్ లేకుండా, సాల్ట్ లేకుండా శాండ్ రోస్ట్ అండి. డైలీ ఒక స్పూన్ తీసుకుంటే నువ్వుల వల్ల ఒమేగా-3 విటమిన్ బాగుంటుంది, అవిసెల వల్ల ఒమేగా-3, నువ్వుల వల్ల కాల్షియం బాగుంటుందండి. ఈ ఎముకలకి ఒమేగా-3 అంటే ఫిష్లో ఏ విటమిన్ అయితే ఉంటుందో అవిసెలో ఆ విటమిన్ ఉంటుందండి. ఇవి ఈస్ట్ గోదావరి ఫేమస్ అండి. అంటే ఈస్ట్ గోదావరిలో ఇవి బాగా ఫేమస్. ఇవి ఏంటి, ఏమంటారు వీటిని? రేగి వడియాలండి. రేగి పండుతో చేసి రేగు పళ్ళతో చేసినాయి. రేగు ఎట్లా పెడతారు? రేగి పండులో మిర్చి అవన్నీ మిక్స్ చేసి, జీలకర్ర కొంచెం స్పైసీనెస్ కోసం అవన్నీ మిక్స్ చేసి, రేగిపండు కొంచెం పుల్లగా ఉంటుంది కదా, ఇది ఒక టైప్ ఆఫ్ స్నాక్స్ అండి. అంటే రేగిపండు మనకు రెగ్యులర్గా దొరకదు, సీజన్ వైజ్గా దొరుకుతుంది. అవన్నీ మిక్స్ చేసి రెగ్యులర్గా మనకు అందించడం కోసం ఇది ఒక స్నాక్. అంటే ఇప్పుడు సీజన్లో దొరికినప్పుడే మీరు తెచ్చి అవన్నీ వేసి ఇట్లా వేసి పెడతారు. ఉంటుందండి, 1 year ఉంటుంది నిల్వ. మురింగా పౌడర్ అండి. మునగాకు పౌడర్ ఎట్లా తయారు చేసిండ్రు? మునగాకును లేత చెట్టు వరకే పెంచి దాన్ని సోలార్ కింద ఎండబెడతామండి. అంటే డైరెక్ట్ సన్న పడకుండా సోలార్ కింద ఎండబెట్టి దాన్ని పౌడర్ చేస్తామండి. దీన్ని కర్రీస్లో వేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ టీలో తాగొచ్చు. మునగాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. అంటే ఈ పౌడర్ కూరలు ఎట్లా వేసుకుంటారమ్మా? కూర లాస్ట్లో దించే ముందు ఒక 10 minutes బిఫోర్, అంటే మనం కొత్తిమీర, కరివేపాకు ఎట్లా గార్నిష్ చేసుకుంటాం అట్లా మునగాకు ఒక స్పూన్ వేసుకుంటే ఫ్యామిలీ మొత్తం తినొచ్చండి. దీని ఫ్లేవర్ కానీ ఏం తెలియదు. నెక్స్ట్ అలానే ఇది కొత్త ఐటమ్ అండి. గోధుమ పిండి మనం రెగ్యులర్గా అయితే వీటితో గోధుమ పిండితో చపాతీ చేసుకుంటాం, లేదంటే రాగి పిండితో చేసుకుంటాం. అట్లా కాకుండా స్పెషల్ మునగాకు పొడితో కలిపి చేసిందండి ఇది. మునగాకు పొడిని గోధుమ పిండిలో మిక్స్ చేసి చపాతీకి తీసుకొచ్చామండి. కొత్త ఐటమ్ ఇది. ఇవన్నీ మీరే చేసిండ్రా లేకపోతే? మాదంతా హోమ్ మేడేనండి. ఎంతమంది చేస్తారు మీ వాళ్ళందరికీ చెప్పానా? మా వాళ్ళందరూ అంటే 2 families చేస్తామండి ఇది మొత్తం. మా మావయ్య, మేము 2 families స్టాఫ్ ఉంటారండి. ఇవన్నీ కూడా వేయించి మట్టి పాత్రలో వేయించి ప్యాక్ చేసి, మాదంతా విజయవాడ గొల్లపూడి నుంచి అండి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా. ఇక్కడ స్టాల్స్ వచ్చినప్పుడు వస్తుంటాం. ఎప్పుడో వచ్చి రియాలని వచ్చిరా? నేను వచ్చిండ్రా? మొన్నే వచ్చామండి. నిన్నే ప్రిపేర్ చేసుకున్నాం. మొన్న వచ్చి నిన్న ప్రిపేర్ చేసుకున్నాం అంతా. ఆ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నారు? లేదండి, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా గొల్లపూడిలోనే. ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఎంత స్టాక్ కావాలో అంత స్టాక్ తెచ్చిపెట్టుకుంటాం ఇక్కడ. అంటే ఎస్టిమేషన్ ఉంటుంది కదా ఎంతమంది కస్టమర్స్ వస్తారు, దేన్ని బట్టి స్టాక్ తెచ్చి పెట్టుకుంటాం అంతే. ఎట్లా అనిపిస్తుంది నిన్నటికి ఇలాంటికి? మంచిగా ఉందా? మంచిగానే ఉందండి. నిన్న స్టార్టింగ్ ఇడే కాబట్టి నిన్న ఈ రోజు నుంచి బాగానే ఉందండి. ఇగో అక్కోళ్ళు ఇంటికన్నే తయారు చేసి విజయవాడ నుంచి వచ్చి ఈడ పెట్టిండ్రుల్లా. ఇగో ఇట్లా ఇంకా మస్తు స్టాల్స్ ఉన్నాయి.